నేపాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులు సురక్షితంగా తిరిగొచ్చారు. ఏపీ ప్రభుత్వం చొరవతో ప్రత్యేక విమానాల ద్వారా తెలుగు ప్రయాణికుల్ని తీసుకొచ్చారు. మొత్తం ఏపీ వాసుల్ని ఐడెంటిఫై చేసి వారందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ వాసులు నేపాల్లోని కాఠ్మండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో మొత్తం 144 మంది పయనమయ్యారు. కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానం మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకునుంది. విశాఖకు 104 మంది చేరుకున్నారు. మిగిలిన 40 మంది తిరుపతికి రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు వారికి కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ భరత్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ పర్యవేక్షించారు.